హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మిస్సెస్ ప్లేమెన్ ఇదొక డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు. ఫస్ట్‌లీ ఈ సిరీస్‌లో ఇటలీలోని ఫస్ట్ అడల్ట్ మ్యాగజైన్ ఓనర్ స్టోరీ చూపిస్తారు. ఇది అడల్ట్ సిరీస్ గైస్. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ప్రకారం ఇది రియల్ స్టోరీ అంట. బట్ నాకైతే అలా అస్సలు అనిపించలేదు. ఈ సిరీస్‌లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. సో డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్ స్టోరీ 1970స్‌లో జరుగుతుంది. ఇందులో అడ్లీనా టెటోలి అనే ఒక లేడీ స్టోరీ చూపిస్తారు. తను ఇటలీలోనే ఫస్ట్ అడల్ట్ మ్యాగజైన్ స్టార్ట్ చేస్తుంది. ఆ మ్యాగజైన్ పేరు ప్లే మెన్. సో తను ఈ మ్యాగజైన్ ఎలాగైనా సక్సెస్ చేయాలి. సక్సెస్ చేసి వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి పబ్లిక్‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేయాలనేది తన డ్రీమ్. సో ఈ ప్రాసెస్‌లో తను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిందనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఫస్ట్‌లీ అడల్ట్ మ్యాగజైన్ క్రియేట్ చేస్తూ వుమెన్ ఎంపవర్‌మెంట్‌ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చీప్ థింకింగ్ అనిపించింది. ఎంపవర్‌మెంట్ కంటే కూడా అక్కడ సెల్ఫిష్‌నెస్సే మెయిన్ రీజన్ అనిపించింది. ఎంపవర్‌మెంట్ అంటే సొసైటీకి ఏదైనా యూజ్‌ఫుల్‌గా చేయడం, దాన్ని చూసి పబ్లిక్ ఇన్‌స్పైర్ అవ్వడం, దాన్ని ఎంపవర్‌మెంట్ అంటారు. ఇక్కడ ఈ సిరీస్‌లో నాకైతే జస్ట్ తన సెల్ఫిష్ నేచర్ మాత్రమే కనిపించింది. అడల్ట్ మ్యాగజైన్ వల్ల ఎవరు ఇన్‌స్పైర్ అవుతారు చెప్పండి? ఇంకా పిల్లలు చెడిపోతారు. సో ఫ్రాంక్‌గా ఈ సిరీస్‌లో ఒక చీప్ వుమెన్ స్టోరీని చాలా మంచిగా తనని ఒక గ్రేట్ పర్సనాలిటీలా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. అసలు తన మ్యాగజైన్ పాపులర్ అవ్వడానికి కొందరి ప్రైవేట్ ఫోటోస్‌ని కూడా దొంగలించి పబ్లిష్ చేస్తుంది. నేను ఈ సిరీస్ కంప్లీట్ చేశాక సెర్చ్ చేస్తే తన భాగోతం మొత్తం బయటపడింది. సో ఈ సిరీస్‌ని ట్రూ ఇన్సిడెంట్ అని మైండ్‌లో పెట్టుకొని చూడకండి. అస్సలు ఇన్‌స్పైర్ అవ్వకండి. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఇఫ్ ట్రూ ఇన్సిడెంట్ అనే ట్యాగ్ తీసేసి జస్ట్ యాస్ ఎ న్యూస్ సిరీస్‌లా చూస్తే ఇట్ వాస్ గుడ్ అనిపించింది. ఒక క్యారెక్టర్ తను సక్సెస్ అవ్వడానికి ఎవరినైనా తొక్కేసే టైప్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి కదా! అలాంటి సెల్ఫిష్ స్టోరీస్ మీకు ఇష్టమైతే అప్పుడు ఈ సిరీస్ మీకు నచ్చొచ్చు. అండ్ కొందరు ఉంటారు. ఇది అడల్ట్ సీరీస్ కాబట్టి అలాంటి సీన్స్ కోసం చూసేవాళ్ళుంటారు. ఇక్కడ అలాంటివి ఏం లేవు గైస్. అలాంటి సీన్స్ కోసమే ఈ సిరీస్ చూడాలనుకుంటే మీ టైమ్ వేస్ట్ అస్సలు చేసుకోకండి. సో ఓవరాల్‌గా ఈ సిరీస్‌ని ట్రూ ఇన్సిడెంట్‌లా కాకుండా జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలనిపిస్తే ఒకసారి ట్రై చేయొచ్చు. టైమ్ ఉంటే చూడండి. బట్ ఇలాంటి క్యారెక్టర్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా అస్సలు తీసుకోకండి. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ ఫేక్ ప్రొపగండా బై క్రియేటర్స్ విచ్ షుడ్ నాట్ ఇన్‌స్పైర్ ఎనీవన్. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ మిసెస్ ప్లే మెన్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.